నెల్లూరు నగరంలోని మైపాడు గేట్ సెంటర్ వద్ద స్మార్ట్ స్ట్రీట్ బజార్లో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పురపాలక పట్టణ అభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ పాల్గొన్నారు. ముగ్గుల పోటీలో మహిళలు చిన్నారులు ఉత్సాహంగా పాల్గొని ఆటపాటలతో సందడి చేశారు. ముగ్గుల పోటీలో విజేతలకు మంత్రి బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ స్మార్ట్ స్ట్రీట్ లోని 120 మంది మెప్మా మహిళలకు ఒక్కొక్కరికి తమ సొంత నిధుల నుంచి ₹1,00,000 అందించినట్లు గుర్తు చేశారు. వ్యాపార అభివృద్ధికి ఎల్లప్పుడూ సహకారం అందిస్తారని మంత్రి తెలిపారు. మంచి పనులు కొనసాగుతున్నందుకు కొంతమంది విమర్శలు చేస్తున్నారని, అయితే అవి పట్టించుకోవాల్సిన అవసరం లేదని మంత్రి పేర్కొన్నారు. స్మార్ట్ స్ట్రీట్ సక్సెస్ అయ్యాక అందరి నోరు మూయిస్తామని మంత్రి నారాయణ హెచ్చరించారు. వైసీపీ సద్విమర్శలు, సూచనలు స్వీకరిస్తామని, తీరు మారుకుంటే ప్రజలే బుద్ధి చెప్తారని మంత్రి తెలిపారు. నూతన సంవత్సర శుభాకాంక్షలు. నేను ఈరోజు ఏదైతే నెల్లూరులో 120 షాప్స్ స్మార్ట్ స్ట్రీట్స్ అని స్టార్ట్ చేశానో అక్కడ వాళ్ళందరూ కలిసి ఈరోజు ఒక పండుగ వాతావరణంలో ఒక ప్రోగ్రాం పెట్టుకున్నారు. ఆ ప్రోగ్రాం రమ్మని నన్ను ఇన్వైట్ చేశారు. వాళ్ళు ఇక్కడ ముగ్గురు పోటీలు అలాంటి కొన్ని పోటీలు పెట్టుకున్నారు. ఆ పోటీలో గెలిచిన వాళ్ళకి ప్రైజ్ ఇవ్వాలని నన్ను ఇన్వైట్ చేశారు. దానికి వచ్చా నిజంగా చాలా చాలా ఆనందంగా ఉంది. చాలా చాలా ఆనందంగా, ఎందుకంటే నిజంగా వాళ్ళు ఎంతో సంతోషంగా ఉన్నారు. అయితే అక్కడక్కడ కొందరు దీని మీద అవాకులు చవాకులు వెళ్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. ఏదైనా ఒక వ్యాపారం స్టార్ట్ చేస్తే అది పూర్తిగా టేకాఫ్ కావడానికి 1 year 2 years పడుతుంది. జనరల్గా ఒక వ్యాపారం స్టార్ట్ చేస్తే 6 నెలలు, కొన్ని 1 year, కొన్ని 1.5 year 2 years. అది ప్రతి ఒక్కరికి, అంటే షాప్ పెట్టగానే వెంటనే సేల్స్ పెరగవు. కానీ ఇది 120 షాపులు ఉంటే ఈ 120 షాపుల్లో దాదాపు 100 షాపుల చాలా చక్కగా చేసుకుంటున్నారు. ఇప్పుడే నేను కూర్చొని మాట్లాడా, ఎంతకు అమ్ముతున్నామంటే నెలకి 40,000 నుంచి 50,000 అమ్ముతున్నాను అన్నాడు. 40,000 నుంచి 50,000 అమ్ముతున్నా అన్నాడు. ఈజ్ వెరీ హ్యాపీ. కాబట్టి కొందరు నాయకులు అది పనిగా వైఎస్ఆర్సీపీ నాయకులు ఏవేవో స్టేట్మెంట్లు ఇస్తున్నారు. అది కరెక్ట్ కాదు. బహుశా వాళ్ళు అసూయ చెంది ఇస్తుంటారు. ఎందుకంటే ఈ స్మార్ట్ సిటీ నెల్లూరులో పెట్టింది రాష్ట్రం మొత్తం డిస్కస్ చేసుకుంటున్నారు. రాష్ట్రంలో ఉండే ప్రతి మున్సిపాలిటీలో, ప్రతి టౌన్లో మేము కూడా పెడతామని నిన్నే విజయవాడ వాళ్ళు, వైజాగ్ వాళ్ళు, ఆ విధంగా డిఫరెంట్ మున్సిపాలిటీస్లో మేము కూడా పెడతాము, ఎంతోమందికి ఉద్యోగం కల్పిస్తున్నారు అని ముందుకు వస్తుంటే ఈ నెల్లూరులో మాత్రం కొందరు నాయకులు, వైసీపీ నాయకులు మాట్లాడితే కరెక్ట్ కాదు. మీరు ఏదైనా సలహాలు ఇవ్వండి, ఆ సలహాలు ఇంప్లిమెంట్ చేస్తాం. వాళ్ళు వ్యాపారాలు చక్కగా చేసుకుంటున్నారు. కేవలం 2 లక్షల లోను, మిగతాదంతా ప్రభుత్వం భరించింది. ఆ 2 లక్షల్లో కూడా మళ్ళీ ₹1,00,000 నేను 120 మందికి నా సొంత డబ్బులు ఇచ్చా. 50,000 ఇచ్చేసాను, మళ్ళీ 50,000 ఇస్తుండా. అంటే వాళ్ళకి ఎటువంటి బర్డెన్ లేదు. అల్టిమేట్గా ₹1,00,000 వాళ్ళ బర్డెన్. ఒక్కొక్కటి దాదాపు ఈరోజు తీసుకుంటే 5 లక్షల పైన అయింది. అలా ప్రభుత్వం తరఫున, అదేవిధంగా పీపీపీ మోడల్లో ఏదైతే ముఖ్యమంత్రి గారు P4 ప్రోగ్రాం తీసుకొచ్చారో దాంట్లో చక్కగా చేస్తా వాళ్ళంతా వాళ్ళ ఆనందానికి అద్దులు లేవు. రాష్ట్ర ప్రజలు